బైబిల్‌కు బైబిల్ అనే పేరు ఎలా వచ్చిందో తెలుసా? పపైరస్ అనే చెట్టు నుంచి రాతపూర్వకమైన పేపర్ లాంటిది తయారు చేసేవారు. అయితే గ్రీక్ భాషలో బిబ్లియోన్ అని పిలుస్తారు. ఇంగ్లీష్‌లో బైబిల్ అని పిలుస్తారు. బైబిల్ అనంటే బుక్ ఆఫ్ బుక్స్. 4వ శతాబ్దంలో జాన్ క్రిస్టోస్ అనే చర్చ్ ఫాదర్ ఈ పదాన్ని మొట్టమొదటిగా ఉపయోగించాడు. 1500 సంవత్సరాలలో సుమారుగా 40 మంది రచయితలు పరిశుద్ధాత్మ ప్రేరణతో ఈ బైబిల్ని రాశారు. ఈ బైబిల్ గ్రంథంలో ముఖ్యంగా మనం 3 భాషలు గమనించగలం. మొట్టమొదటిది ఆదిమ భాష అయిన హెబ్రీ భాషలో బైబిల్ రాయబడింది. ఆ తదుపరి మధ్యలో కొంత భాగంలో అరామిక్ భాషను, సహోదర భాషను ఉపయోగించారు. ఆ తర్వాత గ్రీకు భాషను కూడా ఉపయోగించారు. బైబిల్లో 1189 అధ్యాయాలున్నాయి. ప్రొటెస్టెంట్ బైబిల్లో మొత్తం 66 పుస్తకాలున్నాయి. 30 మంది వివిధ రచయితల చేత 39 పాత నిబంధన రాయబడింది. 10 మంది రాసిన 27 పుస్తకాలు క్రొత్త నిబంధన. 31,173 వచనాలు బైబిల్లో ఉన్నాయి. ఇలాంటి మరిన్ని బైబిల్ ఫ్యాక్ట్స్ మీకు కావాలంటే ఈ ఛానల్ని ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి.